హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేవల్ డాక్ యార్డ్ అనమాట. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ట్రైనీ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 275కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవీకి సంబంధించి ఎన్రోల్మెంట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటిస్కి సంబంధించి 2025-26 బ్యాచ్ అనమాట. టోటల్గా 275 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మెకానికల్ డీజిల్ అనమాట, టోటల్గా 25 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి. అలాగే మెకానిస్ట్ 10 ఉన్నాయి. మెకానిక్ సెంట్రల్ ఏసీ ప్లాంట్ దానికి సంబంధించి ఒక 10 అయితే ఉన్నాయి. ఫౌండరీ మ్యాన్ 5 ఉన్నాయి. ఫిట్టర్ ఒక 40 ఉన్నాయి. పై ఫిట్టర్ ఒక 25 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఒక 5 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 25, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 10 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 25, వెల్డర్ జీఈ 13, షీట్ మెటల్ వర్కర్ 27, అలాగే షిప్రైట్ వుడ్ అనమాట 22, పెయింటర్ జనరల్ 13, మెకానిక్ ఒక 10 ఉన్నాయి. అలాగే కోపాకు ఒక 10 ఉన్నాయి. టోటల్గా 275 అవుతుంది. దాదాపుగా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి 10th క్లాస్లో అయితే మీకు 50% అంటే మొత్తం మీద మీకు 50% అగ్రిగేట్ వస్తే సరిపోతుంది. ఇంకా ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. 65% మినిమం అయితే అగ్రిగేట్, మొత్తం మీద 65 కావాలి. 10thలో 50% ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి మినిమం అయితే 18 ఇయర్స్ అయితే నిండి ఉండాలన్నమాట. అంటే 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే క్యాండిడేట్స్ బారన్ ఆన్ ఆర్ బిఫోర్ 2 మే 2011కు ముందు కనుక బారన్ అయితే సరిపోతుంది. వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. గతంలో అయితే మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే తీసుకోకుండా అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత అయితే మీకు సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు లాడ్జింగ్ బోర్డింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, క్లాతింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా కూడా మనకి రిజల్ట్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 28 ఫిబ్రవరి 2025, అలాగే రిజల్ట్స్ 4th మార్చ్ 2025 అయితే వస్తాయన్నమాట. ఇంకా కూడా ఇంటర్వ్యూస్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రేడ్ వైజ్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్టైఫండ్ అయితే మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దాదాపుగా 10,000 రూపీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అరౌండ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఈ యొక్క న్యాప్స్లో అయితే కంపల్సరీగా మీరు రిజిస్టర్ అయిపోయి 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ విశాఖపట్నానికి అప్లై చేసి ప్రొఫైల్ ఉంటుంది. కంట్రోల్ పి అంటే మీకు ప్రొఫైల్ వస్తుంది. అదైతే తీసుకొని మీరు వీళ్ళకైతే పంపించాలన్నమాట ఫ్రెండ్స్. వీళ్ళకైతే పంపించాలి ఫ్రెండ్స్. న్యాప్స్లో మనకి రైట్ సైడ్ టాప్లో లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, క్యాండిడేట్ అని ఉంటుంది అనమాట. క్యాండిడేట్ తీసుకోవాలి. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అయితే క్యాండిడేట్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేసి మీరు వెరిఫై చేసి సబ్మిట్ అనొచ్చు. లేదంటే మీకు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. ఐడి స్టూడెంట్ కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేసుకోవాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఫైన్ డీటెయిల్స్ అంటే మీకు డీటెయిల్స్ వస్తాయి అనమాట. తర్వాత 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. మీరు గతంలో కనుక 100% ప్రొఫైల్ కనుక కంప్లీట్ అవ్వకపోతే మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని అంటే దీని మీద క్లిక్ చేసి అన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. అప్లోడ్స్ ఉంటాయి, ఫోటో అవి కూడా అప్లోడ్ చేసుకోవాలి. అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఈకేవైసీ ఉంటుంది అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీకు కనుక తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. ఏ విధంగా న్యాప్స్లో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలనే దానికి అది చూసి మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అనే చోట ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ వచ్చేసరికి E081528000002 అనమాట. అది ఇక్కడ మీరు ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. ఇప్పటికైతే రావట్లేదు ఇది ప్రస్తుతానికి, ఇంకా అప్డేషన్ లేదనమాట. ఇవాళ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. రేపటికైతే రావచ్చు అనమాట. ఇది 29th నవంబర్ 2024కి ఇది ఎంటర్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ విశాఖపట్నం అని వస్తుంది. జాగ్రత్తగా చూసుకొని దానికి మాత్రం అప్లై చేయాలి. దేనికి పడితే దానికి అప్లై చేయకూడదు అనమాట. ఇక్కడ వ్యూ అనాలి
ఫ్రెండ్స్ వ్యూ అంటే ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ వస్తుంది అనమాట E121 ఇలాగా అది ఇది చెక్ చేసుకోవాలి మీరు 8152800002 దానికి మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేయాలంటే అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటే దీన్ని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత కంట్రోల్ P అంటే మీకు ప్రొఫైల్ అనేది ప్రింట్ అయితే వస్తుంది అనమాట. కంట్రోల్ P అంటే ఈ విధంగా మీకు ప్రొఫైల్ వస్తుంది అనమాట. PDF కింద సేవ్ చేసుకొని ప్రింట్ అంటే ఇక్కడ PDF అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని అదైతే మీరు పంపించాలన్నమాట దానికి. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్లో కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అప్రెంటిస్ అని ఉంటుంది అనమాట. ఇదైతే మీరు 2 కాపీస్ ప్రింట్ అయితే తీసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ వాళ్ళు వేసుకుంటారనమాట. మీరేం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డెజిగ్నేషన్ ట్రేడ్ మీరు దేనికి అప్లై చేస్తే ఫిట్రా ఏంటని ఇక్కడ రాసుకోవాలి చేత్తో పెన్నుతో అనమాట. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు 10th క్లాస్ ప్రకారం మీ పేరు రాసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికిచ్చి సిగ్నేచర్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా. అలాగే ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫాదర్స్ మీకు ఫాదర్స్ నేమ్, డోర్ నెంబర్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మోల్స్ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయని 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం 2 అయితే రాసుకోవాలి. సిగ్నేచర్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట. అట్లాగే ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. పైది 2 కాపీస్, ఇది కూడా 2 కాపీస్ అనమాట. చెక్ లిస్ట్ మీరు ఏది దీంతో పాటు మీరు పంపిస్తుండే దానికి అనమాట. సపోజ్ మీరు చెక్ లిస్ట్ పంపిస్తారు కాబట్టి ఇది ఎస్ పెట్టాలి. ఇప్పుడు చెప్పినట్టుగా అప్రెంటిస్ ప్రొఫైల్ కంట్రోల్ P అన్నాం కదా, PDF వచ్చింది, అది కూడా ఎస్ పెట్టాలి. ఇక్కడ ఎస్ అని రాసుకోవాలి. 10th క్లాస్ మార్క్ షీట్ ఎస్ పెట్టాలి. ITA మార్క్స్ అలాగే ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ తీసుకొని మీరు సైన్ చేసుకొని పంపించాలన్నమాట. ఎస్ పెట్టాలి. అలాగే PW క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఫోటోకాపీ ఆఫ్ లేటెస్ట్ అంటే SC ST OBC వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు పంపిస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీకు ఆధార్ కార్డు, అలాగే సెల్ఫ్ అడ్రస్ ఎంటీ ఎన్వలప్ ఒక కవర్ తీసుకొని 25 రూపీస్ స్టాంప్ వేసి మీ అడ్రస్ రాసుకొని 2 అడ్రస్ అది కూడా దీనికి పంపించాలి వీళ్ళతో. దీంతో పాటు ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. అలాగే పైన చెప్పినటువంటి హాల్ టికెట్ కాపీ అనమాట 2 కాపీస్ అవి కూడా ఎస్ పెట్టాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో NAPS ప్రొఫైల్ కింద ఇచ్చిన హాల్ టికెట్ 2 కాపీస్, చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా పంపించాలన్నమాట. అలాగే ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ సంబంధించి ఇంకా కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, NAPS ప్రొఫైల్ ఇవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత NAPSలో ఆ యొక్క ప్రొఫైల్ ప్రింట్ తీసుకుని దాంతోపాటు చెక్ లిస్ట్ హాల్ టికెట్ 2 కాపీస్ ఇవన్నీ కూడా మనం టు ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్షిప్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ VM నేవల్ బేస్ SOPO విశాఖపట్నం 530014 ఆంధ్రప్రదేశ్ అనమాట. ఈ అడ్రస్కి 2nd జనవరి 2025 లోపు చేరేలాగా అయితే పోస్ట్లో అయితే పంపించాలన్నమాట. కొరియర్లో పంపించకూడదు, ఓన్లీ ఇండియన్ పోస్ట్ల ద్వారా అయితే పంపించాలి.